హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి వచ్చేసి ఆల్ ఇండియా క్యాండిడేట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం దీనికి ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో దీనికి 10th ఇంటర్ అండ్ డిగ్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు దీనికైతే పోస్ట్ వైజ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీ పాస్ అవుట్ అయిన వాళ్ళు మీకు సంబంధించిన పోస్ట్ను బట్టి ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సంబంధించింది. సో ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ 7th ఏప్రిల్ నుండి 28 ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ నేమ్ ఆఫ్ పోస్ట్ అయితే ఇచ్చారు. సైంటిఫిక్ బి కానీ, తర్వాత అసిస్టెంట్ లా ఆఫీసర్, తర్వాత సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్, అసిస్టెంట్ కానీ, టెక్నికల్ సూపర్వైజర్ కానీ, అసిస్టెంట్ కానీ, అకౌంటెంట్ అసిస్టెంట్ కానీ, జూనియర్ ఇక్కడ ట్రాన్స్లేటర్ కానీ, సీనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ కానీ, జూనియర్ టెక్నీషియన్ కానీ, లాబొరేటరీ అసిస్టెంట్, ఇక్కడ యూడిసి అంటే అప్పర్ డివిజన్ క్లర్క్ కానీ శాలరీ ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఆపరేటర్ ఎంట్రీ గ్రేడ్ 2, తర్వాత స్టెనోగ్రాఫర్ జూనియర్ లాబొరేటరీ, ఇక్కడ ఎల్డిసి, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ అటెండెంట్, తర్వాత ఎంటీఎస్. సో ఈ విధంగా అయితే మనకు సంబంధించిన పోస్ట్ వైజ్ అనేది ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ వైజ్ అనేది అండ్ మనకు అప్పర్ ఏజ్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్త చూసుకొని మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ పోస్ట్ను బట్టి మీరు జాగ్రత్తగా అనేది అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ రిజర్వేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు జాగ్రత్తగా నోటిఫికేషన్ అయితే 1-2 సార్లు చదువుకొని మీరు అప్లై అయితే చేసుకోండి అనమాట. సో ఇప్పుడైతే మనం సిపిసిబికి సంబంధించిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో మనం ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇక్కడైతే సిపిసిబి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. సో మీరు ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీకు అయితే నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో అయితే చేస్తాను, అక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం లాగిన్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసండి క్యాపిటల్ లెటర్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసండి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసండి. సో మనకు పాస్వర్డ్ వచ్చేసి మనకు 1 అప్పర్ కేసెస్, 1 లెటర్, తర్వాత 1 నెంబరిక్, తర్వాత మీకు సంబంధించిన స్పెషల్ క్యారెక్టర్ అయితే స్మాల్ లెటర్లో అయితే మీరు జాగ్రత్తగా దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాస్టిస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఐడి నెంబర్ అయితే వచ్చేస్తుంది అండ్ మీరు పాస్వర్డ్ అయితే మీరు ఏది ఇచ్చారో లేదా అయితే అక్కడ నుండి అయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి నుండి చెక్ చేసుకొని మీరు లాగిన్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మీరు పాస్వర్డ్ ఏది ఇచ్చారో యొక్క పాస్వర్డ్ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే మనకు ఎన్ని అయితే ఉన్నాయో ఇవన్నీ అయితే కంప్లీట్ అయితే చేయాలి. సో ఇక్కడైతే మనకు అప్లికేషన్ ఫామ్ ఉన్నది, దీని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మన యొక్క నేమ్, తర్వాత ఇక్కడైతే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో నుండి ఇచ్చేసండి, మదర్ నేమ్ ఇచ్చేసండి, తర్వాత జెండర్ మేలా మీరు మేలా అయితే ఇచ్చేసండి, తర్వాత మీ యొక్క క్యాస్ట్, సో జెండర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. ఆ తర్వాత మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఇక్కడ జెండర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ సర్టిఫికేట్ అయితే అడగదు అనమాట. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ ఇక్కడైతే ఈడబ్ల్యూఎస్ అయితే ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడైతే సపోజ్ ఓబీసీ మీద క్లిక్ చేస్తే అండ్ ఎస్సీ, ఎస్టీ మీద అయితే క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది అనమాట. మీకు కూడా ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో మీకైతే ఇక్కడ క్యాస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అండ్ ఇక్కడైతే జనరల్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఏమైతే డీటెయిల్స్ అయితే అడగదు. సో ఇక్కడైతే వచ్చేసి మీకు ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసండి అండ్ ఇష్యూ ఎప్పుడైతే చేయబడిందో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ డే, మంత్, ఇయర్ ఇచ్చేసండి. అండ్ ఇక్కడ డెస్టినేషన్ ఇష్యూ అథారిటీ ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో వాళ్ళ యొక్క నేమ్ అయితే ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఇక్కడ ఎస్ఆర్ నో ఇచ్చేసేయండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసండి జాగ్రత్తగా. తర్వాత మీ యొక్క కరెస్పాండెన్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఈ రెండింటిలో అయితే పర్మనెంట్ అడ్రస్ అండ్ కరెస్పాండెన్స్ సేమ్ ఉంటే సేమ్ అయితే ఫిల్అప్ అయితే చేసేయండి. తర్వాత కరెంట్ ఎంప్లాయీ టైప్ ఉంటే మీరు సిబిసిలో ఎంప్లాయీగా ఉంటే ఎక్స్-సర్వీస్మెన్ కానీ, డిఫెన్స్ పర్సనల్ కానీ, డిపార్ట్మెంటల్ ఉండేవైనా ఉంటే టిక్ అనేది చేసేయండి, లేకపోతే నన్ను అయితే క్లిక్ అయితే దీంట్లో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మ్యారిటల్ స్టేటస్, సో ఇక్కడ మీరు మ్యారీడా అండ్ మ్యారీడా దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత మీ యొక్క ఐడి ప్రూఫ్, సో ఇక్కడైతే ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి ఏదైనా ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి, దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చేసేయండి.
తర్వాత ఇక్కడైతే డిఫరెంట్ ఎగ్జామినేషన్ సిటీస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడైతే మీరు ఫస్ట్ ఎగ్జామినేషన్ సెట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు జాబ్ అనేది వచ్చి మీకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దగ్గర ఉన్న అనేది సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఇక్కడ ఈ విధంగా మనకు 6, 7 ఇక్కడైతే వరకు అయితే ఇచ్చారు. మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ డేటా మీద క్లిక్ చేసేసి సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిగ్రీ, సో ఇక్కడైతే సెలెక్ట్ డిగ్రీ అయితే మీరు 10th అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ యొక్క స్ట్రీమ్, సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఏ స్ట్రీమ్ అయితే ఉంటుందో మీకు 10th లో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే నన్ను ఉంటే ఇక్కడ మీరు నన్ను అయితే దీంట్లో లేకపోతే సో ఇక్కడ డైరెక్ట్గా నాట్ అప్లికేబుల్ ఉంటే నాట్ అప్లికేబుల్ అయితే చేసేసేయండి అనమాట. ఆ తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఇయర్ పాసింగ్, ఎప్పుడైతే ఇయర్ పాస్ అవుట్ అయ్యారో మీ యొక్క ఇయర్ పాసింగ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే క్యాలిక్యులేట్ చేసేయండి. తర్వాత డివిజన్ ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో అన్ని సబ్జెక్ట్ నేమ్స్ అనేది దీంట్లో అయితే ఇక్కడ కామా కానీ లేదా స్పేస్ కానీ ఇచ్చేసి మీరు ఫుల్ మీకు సంబంధించిన సబ్జెక్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే సెకండ్ వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడైతే స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అనేది ఇచ్చేసేయండి. దానికి సంబంధించిన ఇక్కడ ఇయర్ పాసింగ్ ఇచ్చేసండి. బోర్డ్ నేమ్, తర్వాత మీ యొక్క పర్సెంటేజ్ ఎన్ని ఇచ్చినాయో ఒక పర్సెంటేజ్ అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. నాకైతే ఇక్కడైతే 87 పాయింట్ ఈ విధంగా 65 అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే నేను ఇక్కడైతే మీకు అయితే చూపెడుతున్నాను. సో ఇక్కడ పర్సెంటేజ్ అయితే మనం నాకు 80.6 54 ఈ విధంగా వస్తే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు ఇక్కడ 86.99 వస్తే మీరు ఇక్కడ 87 అయితే డైరెక్ట్గా అనేది ఇచ్చేయచ్చు, ఏమైతే పర్వాలేదు లేదు. ఈ విధంగా 00 అయితే ఇచ్చేసినా మీకు పర్సెంటేజ్ అయితే కరెక్ట్ అయితే అయిపోతుంది. తర్వాత క్లాస్ డివిజన్ ఫస్ట్ ఆర్ సెకండ్ అయితే తీసేయండి. మీకు సబ్జెక్ట్ నేమ్ అనేది ఇచ్చేసండి. ఏ సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ నేమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే మీకు సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ అయితే ఇచ్చేసేయండి. మీకు సంబంధించిన పాసింగ్ ఇయర్, మంత్ అండ్ మీకు సంబంధించినది ఇక్కడ బోర్డ్ అండ్ ఇక్కడైతే మీకు సంబంధించిన పర్సెంటేజ్ అండ్ ఇక్కడ క్లాస్ డివిజన్ తర్వాత సబ్జెక్ట్ అనేది ఇచ్చేసేయండి. సో మీ యొక్క హైయర్ క్వాలిఫికేషన్ ఎక్కడ వరకు అయితే ఉంటాయో అన్ని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఒకవేళ 10th పాస్ అయి ఉంటే మీకు సంబంధించిన 10th పాస్ అవుట్ అయితే ఇచ్చేసి మీరు డైరెక్ట్గా నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ ఓన్లీ మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మీకు ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూసుకోండి. మీకు అయితే ఇక్కడైతే చెప్తాను. సో ఇక్కడ మీకు నోటిఫికేషన్లో అయితే చెప్పాను కదా నేను ఇక్కడైతే. సో ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు మనకు ఇక్కడైతే. సో జాగ్రత్తగా మీకు క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు ఎంటీఎస్ వచ్చేసి 10th క్లాస్ అయితే పాస్ అవుట్ ఉండాలి. తర్వాత ఎల్డీసీ కానీ క్లర్క్ కానీ ఉంటే మీకు దీనికి సంబంధించిన డిగ్రీ అయితే పాస్ అవుట్ అయితే ఇవ్వాలని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో మీకు ఇక్కడ పోస్ట్ వైజ్ అనేది చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి జాగ్రత్తగా. సో ఇక్కడైతే మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ వచ్చేసి మనకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఇక్కడైతే 10th పాస్ అయి ఉండాలి లేదా 12th పాస్ అవుట్ అయితే ఉండాలి. తర్వాత ఎల్డీసీ వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. అండ్ దీనికి సంబంధించిన టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. అండ్ దీనికి సంబంధించిన డేటా ఎంట్రీ వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. దాంతోపాటు 35 వర్డ్స్ అనేది మనకు వచ్చి ఉండాలి. తర్వాత మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ నోటిఫికేషన్ చూసి ఇక్కడ అయితే అప్లోడ్ చేసుకోండి. ఒకవేళ 10th మీద అప్లై చేసుకుంటే మీకు ఎంటీఎస్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ 12th పైన చేస్తే మీకు సంబంధించిన ఇప్పుడైతే చూపెట్టినా కదా ఎన్ని పోస్టులకు అయితే ఉన్నాయో అన్ని పోస్టులకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అంటే 10th ఉంటే మీరు ఎంటీఎస్ అయితే ఓన్లీ ఒకటే ఉంటుంది కాబట్టి మనకు 10th ఎంటీఎస్ పైన అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పైన ఉంటే మీకు 3-4 అయితే ఉన్నాయి. సో ఆ యొక్క పోస్టుల పైన అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు హైయర్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కానీ ఇక్కడైతే మీరు ఉంటే ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఎక్స్పీరియన్స్ ఉంటే, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడైతే సెలెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏవైనా ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఎస్ అని. సో దీంట్లో అయితే ఇచ్చేసండి, లేకపోతే దాన్ని నో అయితే ఇక్కడైతే చేసుకోండి. సో ఇక్కడైతే మనకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది ఏదైనా పోస్ట్లో ఉన్నారా అంటున్నారు ఉంటే ఇక్కడైతే ఎస్ఎస్ఎస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసండి. ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఓన్లీ జేపీజే ఫార్మాట్లో అయితే 10 నుండి 50 KB అయితే అలౌడ్ అయితే ఉంటుంది. చూస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఫోటో అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ 10 to 50 KB అయితే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అయితే వచ్చేస్తుంది, సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. క్యాప్ లెటర్ బ్యాక్ లెటర్ అయితే ఉండదు. సో వైట్ పేపర్ మీద జాగ్రత్తగా మీ యొక్క స్టైల్లో అయితే అప్లోడ్ చేసేయండి.
సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇమేజ్ అన్ని ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయిన తర్వాత క్లిక్ టు లాక్ ద ఇమేజ్ ఫర్ ఆఫ్టర్ అప్లోడింగ్. సో ఇమేజెస్ సో మీకు ఇక్కడ నుండి అయితే లాక్ అయితే దీని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ మనకు ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే చూపెడుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే మీ యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే సెలెక్ట్ ద పోస్ట్ నేమ్. సో మీకైతే ఇక్కడైతే మీకు సంబంధించినది మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా. సో ఒకవేళ నేనైతే ఇంటర్మీడియట్ వరకు అయితే సెలెక్ట్ చేశాను. సపోజ్ నేనైతే ఇక్కడ జూనియర్ ఇక్కడ ఎల్డీసీ కానీ ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో దీని మీద అయితే క్లిక్ అయితే చేసేసి చెక్ ఎలిజిబిలిటీ అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడైతే నేనైతే ఎలిజిబుల్ అయితే దీనికైతే అయ్యాను అనమాట. సో ఇక్కడైతే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేరే పోస్ట్కి అయితే నేను అప్లై అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే అసిస్టెంట్ లా ఆఫీసర్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. తర్వాత చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే నాకు ఇక్కడ మనకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ అంటే నేను ఇంటర్మీడియట్ వరకు అయితే పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా నేను 10th ఇంటర్ అండ్ డిగ్రీ వరకు అయితే పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడైతే ఎలిజిబుల్ అయితే అవుతుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను వేరే పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి ఇక్కడైతే చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడైతే ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ద ఇక్కడ మనకు అప్లికేషన్ అనేది ఇక్కడ ఎలిజిబుల్ అయితే అంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన పోస్ట్ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన పోస్ట్ అనేది మీరు అక్కడైతే చూసుకొని ఇక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చు జాగ్రత్తగా. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన పోస్ట్ అనేది మీరు చూసుకొని ఇక్కడ అప్లై అయితే చేసుకోండి. సో చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉన్నది. దీని మీద అయితే క్లిక్ అయితే చేసిన తర్వాత నెక్స్ట్ డిక్లరేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీరు కావాలంటే చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తే మీరు బ్యాక్ వెళ్ళిపోయి మీకు సంబంధించిన ఇక్కడైతే చెక్ ఎలిజిబిలిటీ అయితే చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు డిక్లరేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే డిక్లరేషన్ అగ్రీ అయితే చేసుకొని సో ఇక్కడ యాక్సెప్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనం పోస్ట్ అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే అక్కడైతే మనం ఎలిజిబిలిటీ చూసినాం కదా, ఏ అయితే ఎలిజిబుల్ అయితే చూసినామో అంటే చెక్ ఎలిజిబిలిటీ మీ యొక్క పోస్ట్ అనేది మీరు ఏ దానికైతే ఎలిజిబుల్ అయితే ఉన్నారో సపోజ్ మీరు 10th దానికైతే అప్లై చేస్తే అక్కడ 10th అనేది ఎన్ని ఎలిజిబుల్ అయితేనో అక్కడ చూపెడుతుంది. ఒకవేళ ఇంటర్మీడియట్ అయితే ఉంటే చేసుకుంటే మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ అయితే ఎన్ని అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారో అక్కడైతే ఎలిజిబుల్ అయితే చూపెడుతుంది. ఆ విధంగా ఇక్కడ అయితే చేసేయండి. తర్వాత డిక్లరేషన్ చేసిన తర్వాత అప్లై పోస్ట్ వచ్చేసి ఇక్కడైతే సెలెక్ట్ పోస్ట్ నేమ్. సో ఇక్కడైతే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం ఉంటారో ఆ యొక్క పోస్ట్ అయితే మీకు ఏదైతే ఎలిజిబుల్ అయితే ఉన్నారో ఆ యొక్క పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లై మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. సో ఇక్కడ యు ఆర్ సక్సెస్ఫుల్ అప్లైడ్ ద మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత నేను వేరే పోస్ట్కి అయితే సపోజ్ నేను ఇక్కడైతే డిగ్రీ సంబంధించినది అప్లోడ్ చేస్తాను. అంటే నేను ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే నేను అక్కడ క్వాలిఫికేషన్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ సపోజ్ నేను డిగ్రీ సంబంధించిన పోస్ట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత అప్లై మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పోస్ట్ అంటే నేను 10th ఇంటర్ మాత్రమే అక్కడ యాడ్ అయితే చేసిన క్వాలిఫికేషన్, డిగ్రీ అయితే లేదు కాబట్టి ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే మీకు ఇక్కడ ఈ పోస్ట్ అయితే ఎలిజిబుల్ అయితే అవుతుంది. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన పోస్ట్ అనేది ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతున్నారో ఆ యొక్క పోస్ట్ అయితే ఇక్కడైతే మీరు జాగ్రత్తగా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు సంబంధించిన 10th పైన ఇంటర్ పైన ఉన్నాయి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే డిగ్రీ పైన మీరు క్వాలిఫికేషన్ అయితే ఏ అయితే ఇచ్చారో ఆ యొక్క పోస్ట్ బట్టి అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లోడ్ చేస్తారో ఆ యొక్క పోస్ట్ అనేది ఇక్కడైతే మనం ప్రతి ఒక్క పోస్ట్కి అయితే మనం ఫీజు అయితే చెల్లించాలన్నమాట. సో మీరు ఒక పోస్ట్కి అప్లై చేస్తే 500 రూపీస్ అనే ఫీజు ఉంటుంది. ఇది ఓబీసీ అండర్గ్రాడ్ వాళ్ళకి అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకు అంటే పోస్ట్ వైజ్ అనేది ఉంటుంది, మనకు మల్టిపుల్ పోస్ట్ అనమాట. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తే ఎన్ని పోస్ట్కి అప్లై చేస్తే అన్ని పోస్టులకు అయితే మనకు ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక్కొక్క మనకు పేమెంట్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మీకు పేమెంట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే పే అనే ఫీజు ఉన్నది కదా, సో ఇక్కడైతే పే మీద క్లిక్ చేస్తే మనకు పే అయితే ఇక్కడ సక్సెస్ఫుల్ అయితే వచ్చేసిన తర్వాత డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మనకు ఒకవేళ ఇక్కడ పేమెంట్ కాకపోతే ఇక్కడైతే మనకు 2 hours తర్వాత మళ్ళీ పేమెంట్ అయితే చేయండి, తర్వాత అయితే అవుతుంది. ఒకవేళ ఫెయిల్డ్ అయితే సో 2 hours ఆగి ఇక్కడైతే పేమెంట్ అయితే చేసేయండి. సో ఇక్కడ మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మల్టీ టాస్కింగ్ అండ్ లోవర్ డివిజన్ క్లాక్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. సో మీరు ఎన్ని పోస్టులకు అయితే అప్లై చేసుకుంటే అన్ని పోస్టులకు అయితే మనకు మల్టిపుల్ పేమెంట్ అయితే చేయాలి. సో ఇక్కడైతే జాగ్రత్తగా పే ఫీ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ అయితే మనకు పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. ఇక్కడైతే మీకు సంబంధించిన కార్డ్స్ ద్వారా అయితే ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ సంబంధించిన మీ యొక్క కార్డ్ నెంబర్ ఇక్కడ అయితే వచ్చేస్తుంది. ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, సివి నెంబర్ వచ్చేసి పే నా మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుండి అయితే పేమెంట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ యూపీఐ ఉంటే మీకు సంబంధించిన యూపీఐ కానీ ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది డైరెక్ట్గా ఇక్కడ నుండి స్కాన్ చేసేసి మీరు ఇక్కడ నుండి అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుండి అయితే పేమెంట్ అయితే చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్గా అనేది ఇక్కడ పేమెంట్ అనేది ఇప్పుడు స్టేటస్ అయితే చూపెట్టినా కదా మీకు, ఇక్కడైతే మనకు స్టేటస్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. ఇక్కడైతే
డౌన్లోడ్ ఇక్కడ సక్సెస్ఫుల్ ఇక్కడైతే పేమెంట్ సక్సెస్ వచ్చేస్తుంది. ఇక్కడ ప్రింట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.